నరసింహ శతకము. నీకు దాసుడనంటి నిన్ను నమ్ముకయుంటి గాన నాపై నేడు కరుణ చూడు. దోసిలొక్కితి నీకు ద్రోహమెన్నగబోకు, పద్మలోచన నేను పరుడగాను. భక్తి నీపై నుంచి భజన చేసెదగాని, పరుల వేడను సుమ్మి వరములిమ్ము. దండిదాతవు నీవు తడవు సేయక కావు, ఘోర పాతక రాసి కొట్టివైచి. శీఘ్రముగా కోర్కెలేడేర్చు చింత దీర్చు, నిరతమును నన్ను పోషించు నెనరునుంచు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమగు ధర్మపురమున వసించువో నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పారద్రోలువాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, నీ దాసుని నిన్నే నమ్ముకుని ఉన్నాను, దోసిలి పట్టి అర్థిస్తున్నాను. నాలో దోషాలు చూడకు. కమలలోచన, నేను పరుణ్ణి కాను. నిన్ను భక్తి చేస్తాను గాని ఇతరులను కొల్వలేను. నాకు వరాలను ప్రసాదించు. నీవు గొప్ప దాతవు, ఆలస్యం చేయకుండా కాపాడు. నా పాపాలను ఖండించు, నా కోర్కెలు తీర్చు. చింత బాపు, సదా నన్ను పోషించు, దయపెట్టు. తల్లిని చుట్టేది బిడ్డ, బిడ్డకు పెట్టేది తల్లి. తల్లి దగ్గర నీళ్లు నమలడం ఎందుకు? ఏదో ఒకటి అడిగి పెట్టించుకొని నమలాలి గాని. భక్తులకు తల్లి తండ్రి భగవంతుడే. అక్కడ సంకోచం ఎందుకు? కావలసినవన్నీ సిగ్గుపడేలా తగ్గకుండా అడిగివేయడమే. చల్లకు వచ్చి ముంత దాచడం ఎందుకు అని సామెత ఉండనే ఉంది కదా అని ఈ పద్య భావం. ధన్యవాదములు.